మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణానికి దారితీసిన విమాన ప్రమాద దర్యాప్తులో అత్యంత దిగ్భ్రాంతికరమైన సాంకేతిక లోపాలకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదానికి కేవలం వాతావరణ పరిస్థితులు లేదా పైలట్ నిర్ణయాలే కారణం కాదని, విమానంలో ఉండాల్సిన ఒక కీలక రక్షణ కవచం లేకపోవడమే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో స్పష్టమవుతోంది. భారత విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పుగా భావించే స్వదేశీ శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ గగన్ ఆ విమానంలో లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం విమానాలన్నింటికీ గగన్ వ్యవస్థను తప్పనిసరి చేసినప్పటికీ అజిత్ పవార్ ప్రయాణించిన 16 ఏళ్ల పాత లేర్జెట్ 45 విమానం కేవలం 28 రోజుల స్వల్ప వ్యవధితో ఈ నిబంధన నుండి తప్పించుకోవడం గమనార్హం. ఒకవేళ ఆ విమానం రిజిస్ట్రేషన్ మరో 4 వారాలు ఆలస్యంగా జరిగి ఉంటే చట్ట ప్రకారం అందులో గగన్ అమర్చాల్సి వచ్చేది. ఈ చిన్న కాలయాపన నిబంధనల మినహాయింపు చివరకు ఒక కీలక నేత ప్రాణాలను బలి తీసుకోవడం విమానయాన రంగంలో భద్రతా లోపాలను ఎత్తి చూపుతోంది. దర్యాప్తు అధికారులు ప్రస్తుతం ఈ సాంకేతిక మినహాయింపుల వెనుక ఉన్న లోపాలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. బారామతి వంటి చిన్న విమానాశ్రయాల్లో అత్యాధునిక ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అందుబాటులో ఉండదు. ఇలాంటి చోట్ల గగన్ వ్యవస్థ ప్రాధాన్యత ఎంతో కీలకం. ప్రమాదం జరిగిన సమయంలో విజిబిలిటీ తక్కువగా ఉండటంతో పైలట్లు రన్వేను సరిగ్గా గుర్తించలేక మొదటి ప్రయత్నంలో గో అరౌండ్ చేయాల్సి వచ్చింది. సాధారణంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గగన్ వ్యవస్థ ఉంటే అది పైలట్కు రన్వే పొజిషన్ గురించి ఖచ్చితమైన 3D సమాచారాన్ని అందించి సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా మార్గదర్శకం చేసేది. పైలట్లు రెండోసారి ల్యాండింగ్ కోసం ప్రయత్నించినప్పుడు రన్వే అంచున విమానం కుప్పకూలడానికి ఈ ఖచ్చితమైన సమాచారం లేకపోవడమే ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ పాత విమానాలకు ఉన్న మినహాయింపుల వల్ల పైలట్లు కేవలం తమ అంచనాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఇది చివరకు విమానం రన్వేకు దూరంగా పడిపోయి పేలిపోవడానికి దారితీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు విమానంలోని బ్లాక్ బాక్స్తో పాటు ఈ సాంకేతిక ఆధారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. కేవలం 28 రోజుల గడువులో భద్రతా నియమం నుంచి తప్పించుకున్న ఈ విమానం చివరకు అదే సాంకేతికత లేక ప్రమాదానికి గురి కావడం ఒక చారిత్రక విషాదంగా మిగిలిపోనుంది.